ఎస్ మనతో ఉన్నారు అదిరే అభి. ఉత్సవం సినిమాలో మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక జబర్దస్త్లో అదిరే అభి స్కిట్స్ని మనం చూస్తే అందవచ్చు. అలాగే మల్టిపుల్ టాలెంట్ ఆయన సొంతం అని చెప్పుకోవచ్చు. సో అదిరే అభి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నటుడిగానే కొనసాగుతున్నారా? ఫర్దర్గా ఇంకేమన్నా ఆయన ప్లానింగ్స్ ఏంటనేవి ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా గతంలో రాజమౌళి గారి బాహుబలి సినిమాకు వర్క్ చేశారు. ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారు. దానికి ఏమైనా వర్క్ చేస్తున్నారా? అసలు ఏం అప్డేట్ లేదు, ఏంటి దానికి సంబంధించి? నిజంగా నాకైతే ఆ విషయం గురించి తెలియదండి. బట్ నేను వెయిట్ చేస్తున్నాను ఈగర్గా. ఆ సినిమా ఎంత బాగుంటుందో, షూటింగ్ ఎలా ఉండబోతుందో అనేది ఎక్సైటెడ్గా ఉన్నాను. బట్ నేను ప్రస్తుతానికి వేరే 4 సినిమాలు చేసుకుంటూ యాక్టింగ్ చేస్తున్నాను. దాంట్లో ఇప్పటివరకు జబర్దస్త్లో టీవీలో చేశాం కదా, కొంచెం లెవెల్ అప్ ఉండడానికి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కోసమని సినిమాలు చేస్తున్నాను. మంచి సినిమాలు చేస్తున్నాను అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఏంటంటే జబర్దస్త్ అనగానే హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లో, లేకుంటే పక్కన ఒక చిన్న కామెడీ ట్రాక్లో పెట్టేవాళ్ళు కదా. అలా కాకుండా నేను చేయబోతున్న 4 సినిమాల్లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక దాంట్లో ఒక నక్సలైట్ క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక దాంట్లో ఒక డప్పు కొట్టుకునే ఊళ్ళో ఉండే క్యారెక్టర్. అవన్నీ కామెడీ కాకుండా ఒక వేరే ట్రాక్స్లో ప్లే చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒకటే కామెడీ కాకుండా డిఫరెంట్గా ట్రై చేయడం. ఒక ఆర్టిస్ట్గా నాకు చాలా హ్యాపీ ఏంటంటే నాలో ఇంకొక వేరియేషన్ చూసి నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. మీ స్కిట్స్ చూసినప్పుడు కూడా నాట్ ఓన్లీ కామెడీ, అందులో సంథింగ్ ఏదో ఒక వేరియేషన్ ఉండేలాగా, అంటే ఆలోచింపజేసేలాగా కూడా కొన్ని స్కిట్లు మీరు చేయడం జరిగింది. మీ సినిమాల ఎంపిక కూడా అలాగే ఉంటుందా, ఎట్లాగా? తప్పకుండా అండి. అంటే ఒకవేళ నేను తొందరలో డైరెక్షన్ చేసి ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తే మాత్రం డెఫినెట్గా ఒక కొత్త పాయింట్తోనే అరే భలే పాయింట్ పట్టుకున్నారా అనేలాగే ఉంటుంది. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, డిఫరెంట్గా ఉండి కొత్తగా ఉంటే ఆడియన్స్కి నచ్చుతుంది, మన క్రియేటివిటీ కూడా తెలుస్తుంది అనేది నేను ఫీల్ అవుతాను. సో రెగ్యులర్గా 100 మంది చేస్తున్న దాంట్లో మనము 101 మనిషి కావడం అనేది నాకు ఇష్టం ఉండదు. కొంచెం ఎక్స్పెరిమెంటల్ అయినా, అది చేరినా చేరకపోయినా జనాలకి కొత్తగా చేశాడు అనేది ఉండాలనేది నా ప్రయత్నం. మీరు ప్రభాస్ గారి పక్కన కూడా ఆయన ఫ్రెండ్గా కూడా నటించడం జరిగింది. ఏంటండి ప్రభాస్ గారు ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా హీరో అయిపోయారు. 200 కోట్ల రెమ్యునరేషను, 1000 కోట్ల కలెక్షన్లో. ఏంటండి ప్రభాస్ గారి జర్నీ చూస్తుంటే, ఆయన దగ్గర చూసిన వ్యక్తిగా అప్పుడు ఇప్పుడు ఏంటి, ఎలా ఉంది ఆ ఫీలింగ్? చాలా హ్యాపీ ఉందండి, చాలా గర్వంగా ఉంది ప్రభాస్ గారిని అలా చూస్తుంటే. 22 సంవత్సరాలైంది ఆల్మోస్ట్ మేము ఈశ్వర్ సినిమా చేసి. సో అప్పుడు ఫస్ట్ సినిమా అప్పుడు చేసినప్పుడు మేము ఎలా అంటే, అసలు సినిమా యాక్టర్స్ అనే ఫీలింగ్ ఎవరికి లేదు, ఎందుకంటే మేకప్లు లేవు మా ఫేస్లకి. ఆ ఫీలింగ్ రాకపోయేది మాకు, మేము ఒక ఆర్టిస్ట్ అనేది. సరదాగా షెట్ అలా అనుకొని వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ కూర్చునే వాళ్ళము. ప్రభాస్ అన్న కూడా చైర్ పట్టుకొని ఆయనే లేచి చైర్ మోసుకుంటూనే వెళ్ళిపోయేవారు. సో అలా సరదాగా సినిమా అంతా అయిపోయింది. కానీ ఎప్పుడు సినిమా అయిపోయిందో తెలియలేదు. కట్ చేస్తే 22 సంవత్సరాలకి ఒక ఇండియా రేంజ్లో, ఒక వరల్డ్ రేంజ్లో, జపాన్లో ఆయనకు ఫ్యాన్స్ బేస్ తయారైంది, లేకపోతే రష్యాలో ఫ్యాన్ బేస్ తయారైంది. ఇలా ఆ స్టేజ్కి ఆయన ఎదగడం నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. అలా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అండ్ ఎన్ని కోట్ల రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు అనేది పక్కన పెడితే, ఆ క్రేజ్ అనేది కిక్ అండి. అప్పట్లో ఆయన అనేవారు, అంటే స్టార్టింగ్లో నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నప్పుడు నేను నెక్స్ట్ ఐశ్వర్యరాయ్తో చేస్తా అని జోక్గా అంటూ ఉంటే, పక్కన హీరోయిన్ శ్రీదేవి నేను హృతిక్ రోషన్తో చేస్తా. సో ఏదైతే జోక్గా చెప్పిండ్రో, ఈరోజు ఇండియాలో ద బెస్ట్ హీరోయిన్స్ దీపికా పదుకోన్ కావచ్చు, లేకపోతే శ్రద్ధా కపూర్, వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రభాస్ అన్నతో సినిమా చేయాలని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దట్ ఈస్ ద సక్సెస్. మీ టీం అంటే జబర్దస్త్ టీం కానీ ఈ అంతా కూడా రెగ్యులర్గా కలుస్తూ ఉంటారా? ఎవరి ఫీల్డ్లో వాళ్ళు కంప్లీట్గా సక్సెస్ఫుల్గా జర్నీ అని కొనసాగుతుంది. అండ్ ఇండస్ట్రీలో ఏ లెవెల్కి వెళ్ళినా సరే ఒక ఫ్రెండ్షిప్, ఒక గ్యాంగ్ అనేది ఉంటుంది కదా. సో అలాగా మీకంటూ ఒక గ్యాంగ్ ఉందా? జబర్దస్త్ గ్యాంగ్ ఎలా ఉంటుంది, అట్లా రిలేషన్స్ ఎలా ఉంటాయి? జబర్దస్త్ గ్యాంగ్ డెఫినెట్గా ఉందండి. అంటే నేను స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఇప్పటికీ టచ్లోనే ఉన్నారు. సో స్కూల్ ఫ్రెండ్స్ నుంచి కాలేజ్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు జబర్దస్త్ ఫ్రెండ్స్ అందరూ టచ్లో ఉన్నారు. రీసెంట్గా మన గెటప్ సీను రాజు యాదవ్ సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ వెళ్ళి ప్రీమియర్ చూసి దాని గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వడము, అలా అప్రిషియేట్ చేయడము. ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి, సినిమా మా జబర్దస్త్ వాళ్ళది ఎవరిదన్నా ఏదైనా ఫంక్షన్ ఉందంటే అందరం వెళ్ళిపోతాం, కలిసి ఉంటాం. సో ఇప్పటికీ టచ్లో ఉంటాము. ఎవరిదన్నా ఏదన్నా అకేషన్ ఉందంటే మాత్రం పర్సనల్గా కలుసుకొని మాట్లాడుకోవడం, అదర్వైజ్ ఫోన్లో మాట్లాడుకోవడం డెఫినెట్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ఫ్యాన్ మూమెంట్ అండి పవన్ కళ్యాణ్ గారి విషయంలో. మీ అందరూ కూడా ఆయన పొలిటికల్గా చాలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకున్నారు ఎప్పటి నుంచో కూడా. సో ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నారు. సో ఏంటి పరిపాలనలో డిప్యూటీ సీఎంగా
ఆయన పరిపాలన చూస్తాం కానీ ఆయనతో క్లోజ్గా నాగబాబు గారితో మీకు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి మీ అందరికీ కూడా. సో ఇప్పుడు ఈ మూమెంట్ అంతా చూస్తుంటే సో ఎలా ఉంది ఇప్పుడు? యాక్చువల్గా నిజంగా పాలిటిక్స్ గురించి అయితే నాకు ఐడియా లేదండి. యా బట్ అంటే నేను చెప్పాను కదా, ఒక స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ నాకు అక్కడ సైక్లోన్ వచ్చి ఈ చాలా ఇబ్బందులు అవుతున్నాయి అనే విషయం ఒకటి న్యూస్లో చూసిన తర్వాత తప్ప నాకు అక్కడ పొలిటికల్గా ఏం జరుగుతుంది అనేది తెలియదు. బట్ డెఫినెట్లీ సినిమా రంగం నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఎవరున్నా మా సైడ్ నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వేరే ఇంకెవరైనా పొలిటీషియన్స్గా హీరోగా వచ్చి ఆర్ సినిమా యాక్టర్గా వచ్చి పొలిటీషియన్గా అయిన వాళ్ళు. ఎందుకంటే మా ఫ్యామిలీ నుంచి, సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన అది. అండ్ నాగబాబు గారి తరఫు నుంచి మాట్లాడితే, ఆయన గురించి మాట్లాడితే ఆయన చాలా సపోర్టివ్గా ఉన్నారు ప్రతిసారి. మాకు ఎప్పుడన్నా స్కిట్స్లో విషయంలో కానీ లేకపోతే పర్సనల్ లైఫ్లో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చి సార్ ఇలా అనుకుంటున్నాను సార్, ఇలా ఈ స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన సజెషన్స్ డెఫినెట్గా ఇస్తూ ఉంటారు. సో యా, ఆల్ సైడ్స్, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అభి చెప్తున్నారు, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏ రంగంలోకి వెళ్ళినా కడే ఎక్కడ సక్సెస్ అయినట్టే అన్ని రంగాల్లో కూడా సక్సెస్ అవ్వాలి. తను కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేందుకు కూడా సినిమా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాను. త్వరలో దానికి సంబంధించిన వివరాలను కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్ ABN.